గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, దౌర్జన్యకర పరిస్థితులు, అరాచకాలు, కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని, నాయకులు, ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరం కూడా చూసాం. దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సో మరి వారి కుమారుడు తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు, చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గతంలో కూడా ఈ ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి, లేదా పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన వారికి కానివ్వండి, అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఉన్నతాధికారులు చనిపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అదే లైన్లో మరి పొలిటికల్ వెంజన్స్తో, కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్లో అతి దారుణంగా చంపబడిన చంద్రయ్య గారి కుమారుడికి తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏర్పాటు చట్టం 1974లోని సెక్షన్ 3 యొక్క సబ్సెక్షన్ 5 ప్రకారం చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుండి పొంగనూరు, చౌడేపల్లి, సోమల మరియు సదుం మండలాలను మరియు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుండి రొంపిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకే రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సో గతంలో ఏ విధంగా ప్రత్యేకంగా ఈ విషయంలో, ఈ మండలాల విషయంలో కొన్ని రాజకీయ కారణాలతో ఇష్టం వచ్చిన మండలాలని వారికి కావాల్సిన విధంగా డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని మండలాన్ని కొన్ని జిల్లాల్లో, అంటే ఒకే నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్ని కొన్నేమో చిత్తూరు జిల్లాలో, కొన్నేమో అన్నమయ్య జిల్లాలో కేవలం రాజకీయ కారణాలతో వారికి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అన్ని జిల్లాల్లో ఉండాలనే ఉద్దేశంతో చేశారనే విషయం అందరికీ తెలిసిందే. దాన్ని అన్నమయ్య జిల్లాలో అన్ని రెవెన్యూ డివిజన్స్ కూడా అన్నమయ్య జిల్లాలో కలపడానికి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసే ప్రతిపాదన రెవెన్యూ శాఖ చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము.